వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి నా గేమ్కి అయితే హ్యాకర్ వచ్చాడనమాట. సో హ్యాకర్ ఓడిద్దామని ట్రై చేసిన. ఒక గేమ్ అయితే ఈజీగా ఏమో హ్యాక్ పని చేయలేదేమో పడిపోయాడు. సెకండ్ మ్యాచ్ అద్దండి ఊటే పక్కన కొట్టినాగా నాకైతే తగిలిపోతుంది హెడ్. అసలుకి గిల్డ్ ప్రైమ్ ఈ స్పోర్ట్స్ అంట బాగా డైమండ్లు పెట్టి ఎందుకు ఉన్నాడు. బట్ 4 మ్యాచెస్ అయితే నేను ఓడిపోయా. ఒక మ్యాచ్ అయితే హెడ్ షాట్ కొట్టి గెలిచాను అనమాట. అది కూడా నాకు తెలియకుండా పడింది. ఇట్లా వెళ్దాము. ఆ డ్రెస్కి వస్తాడా? ఓకే రావట్లేదు. వస్తున్నాడు. ఓకే హెడ్ పడింది. అది రావట్లేదు. మనం హ్యాకర్ ముందర ఫస్ట్ ట్రిక్స్ యూస్ చేయాలి. వాడు గ్యారెంటీ ఎక్కడ ఉంటాడా? లేడు. వచ్చాడు డ్రెస్కి వస్తున్నాడు. ఇట్లా ముందర గ్లోవల్ వేసేసి ఈ పక్క నుంచి వెళ్ళాలి. అది చూసినాడు. ఆయనకి ఎక్కడికి పోయినా కానీ తెలిసిపోతుంది. సగం పడిపోయాడు. ఈయనకి అసలు వీడు రీలోడ్ చేసే టైంలో కొట్టేయాలి. రీలోడ్ చేయని టైంలో మీరు రష్కి వెళ్ళినారంటే వాన్ చేస్తారు. సో హ్యాకర్స్కి ట్రిక్ ఇదే అనమాట. రీలోడ్ చేసేటప్పుడు మీరైతే వాన్ చేయాలి. ఇప్పుడు చూడండి ఏడబ్ల్యూఎం తీసిస్తా ఎట్లా ఆడతాడో. ఏడబ్ల్యూఎంలో అయితే ఎక్కడంటే పక్కన కొడతాడు. బట్ కానీ నాకే తగులుతుంది. దాన్ని అప్పుడు ఇట్లా కనపడకూడదు. లేకపోతే వాన్ చేస్తాడు. ఓకే నేను ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ పక్క వస్తా. అదే ఫాస్ట్ గుట్టొస్తున్నాడు వాడు. వెళ్ళిపోరు నాయన. చూడు ఏంది అసలుకి ఇట్లా హ్యాకర్లు అంత ఎందుకు వస్తారా నాయన. ఫస్ట్ నీ బ్యాన్ చేయలే. ఏడబ్ల్యూఎం తీసిచ్చిన M590 తీసిచ్చిన ఏం తీసిచ్చినా వీడు వాంచి పడేస్తున్నాడు. ఫస్ట్ రిపోర్ట్ కూడా అబ్నార్మల్ షార్ట్స్ కొడుతున్నాడు. మూమెంట్ మరీ అంతగా నాకు అనిపించలేదు. బిహేవియర్ మరీ అంతగా లేదు. అబ్నార్మల్ హెడ్ షాట్ ఒకటే. రిపోర్ట్ సక్సెస్ఫుల్. సో ఈ ఈవెంట్లు మధ్యలో ఇచ్చేటప్పుడు లోన్స్ ఇవన్నీ ఆడితే ఏదో ఒక హ్యాకర్లు వచ్చి మధ్యలో గెలుపుతారు. సో ఇంకోసారి లోన్ స్టార్ట్ చేద్దాం. ఈసారి ఎవరు రాకూడదు. సో ఇప్పుడు డెజర్ట్ తీసుకుందాం. సో తీసేస్తే మధ్యలో తీసేయచ్చు. సో మరి ఇంకో వీడియోలు కాదు. ఓకే సౌండ్ వస్తుందా? ఓకే కొద్దిసేపు డిస్టర్బెన్స్ అయింది. మా వాళ్ళు ఏదో పిలిచినారు మధ్యలో పెట్టేసా. ఓకే ఇంకా లాస్ట్ మ్యాచ్ అయితే ఆడదాం. చాలా రోజులు అయింది వీడియోస్ తీక. సో ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి కదా ఇంట్లోనూ. అంటే చాలా పనులు ఉన్నాయి నాకు. ఇంట్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంటాను. సో కాబట్టి వీడియోస్ చేయట్లేదు. మరి రేపన్నా మనన్నా అప్లోడ్ చేయాలి వీడియోస్. ఓకే వీడు హ్యాకర్ కాకపోతే మేల్ అనుకుంటా. వీడు హ్యాకర్ కాకపోతే మేలు. ఓకే ఆడైతే ఫస్ట్ గ్రానైట్లు వేస్తున్నాడు. ఫస్ట్ గ్రానైట్లతో అయితే కొడతాడు అనుకుంటా. ఓకే వీడు హ్యాకర్ ఎట్లా అలా హెడ్ షాట్స్ కొడుతున్నాడు. వీడు హ్యాకర్ అయితే ఇంక నేను అయిపోయాను బ్రో. ఎన్నిసార్లు బ్రో ఎంతమందిని బ్రో నేను. అసలు హ్యాకర్ల మీద హ్యాకర్లు వస్తే ఇంకేడా ఇంకేం ఆడి ప్రయోజనం ఏంటి బ్రో. ఓకే హ్యాకర్ ఏం కాదు, నార్మల్గానే కొడతాడు. ఓకే హెడ్ పడింది.
ముందు గేమ్ 2 మ్యాచ్లు గెలిచినానేమో అదృష్టం కొద్ది వాడిని హ్యాకర్నిగా నడిచి. సో మధ్యలో అయితే సౌండ్ కట్ అయింది ఎందుకంటే డిస్టర్బ్ చేశారు. ఓకే ఈడు ఏం కనిపిస్తాడు ఏడబ్ల్యూఎం. ఏడబ్ల్యూఎం హ్యాకర్ ఏం కాదు కదా, ఏడబ్ల్యూఎం తీసిచ్చాడు. బట్ నేనైతే ట్రై చేస్తాను. మర్సాలంట ఏందో తిక్కు పేరు పెట్టుకున్నాడు. ఓకే ఐ మీన్ వాడు ఈ పక్క నుంచి రావచ్చు అనుకుంటా. ఓకే వాడు నాకు మంచిగా ఫైరింగ్ చేశాడు. వేసుకోరు గ్లోలు. ఓకే వాడైతే రష్కి వస్తాడా? రష్కి రావట్లేదు. ఫస్ట్ నాకు గ్లోవల్ పల్ల కొడుతున్నాడు. కొట్టాడు ఎందుకంటే నేను గ్రానైట్ వేసుదామంటే నాడు ఫస్ట్ లే క్యారెక్టర్ వేసాడు. పర్వాలేదు. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానే, 14 సబ్స్క్రైబర్స్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ 1 సబ్స్క్రైబ్ చేశారు. బట్ నాకు 14 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రే ఉండండి రా, నువ్వేందో ఏడబ్ల్యూ హ్యాకర్ ఉన్నట్లు కొడతాను. కొట్టేశాడు. అమ్మా రే నువ్వు ఎక్కువ చేస్తున్నావురా మర్సల్గా. నువ్వు మర్సలం కాడు, ఎందుకు దొంగట ఆడుతున్నావు? సరే ఎంపీను ఎస్కేస్ తీసిద్దాం. ఎంత మాత్రం కొడతాడో చూద్దాం. నేను చూస్తా అంతగా కొడుతున్నాడు. ఇప్పుడు కొట్టమను, అదే కొడితే కొట్టచ్చు లేకపోతే లేదు. సో ట్రై చేస్తా. ఓహో పిల్ల మహారాజు దాక్కొని కొడుతున్నాడు. రే ఎంత కొట్టాలి రానికి? సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ 14 సబ్స్క్రైబ్స్ అవుతా. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్. మా వాళ్ళు తినమని డిస్టర్బ్ చేస్తున్నారు. బాయ్.